శ్రీ గురుభ్యో నమ. రేపు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ పర్వదినం రోజున కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. ఇది మన భారతదేశంలో గ్రస్తోదయ చంద్రగ్రహణముగా చెప్పబడుతున్నది. గ్రస్తోదయము అంటే చంద్రుడు మనకు కల్పించేటువంటి సమయానికి కేతువు చేత గ్రసించబడి ఉంటాడు కాబట్టి గ్రస్తోదయము అంటాడు. 3:19 గ్రహణం పడుతుంది. కానీ 3:19 మనకు చంద్రోదయం అనేది ఉండదు కదా. మనకు సూర్యుడే అప్పుడు వెలుగులు ఇస్తూ ఉంటాడు. మనకు చంద్రుడి వెలుగులు కావలసినది ఎప్పుడు సూర్యుడి యొక్క అస్తమయం అయిపోయిన తర్వాత. కాబట్టి మనకు సూర్యాస్తమయం అయిన తర్వాతనే నియమాలు అనేవి ప్రారంభమవుతాయి. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కూడా 6:20కి 6:30కి కూడా కొన్ని చోట్ల చంద్రోదయం అవుతుంది. కాబట్టి మరి హైదరాబాదులో అయితే 6:20కి 6:22కు మనకు చంద్రోదయం అవుతుంది. కాబట్టి అప్పుడు 25 నిమిషాలు 24 నిమిషాలు ఉన్నది మనకు ఆ గ్రహణ బింబకాలము అనేది 24 నిమిషాలు ఉన్నది. కాబట్టి విజయవాడకు 6:10కి అవుతున్నది. కాబట్టి అక్కడ కూడా మనకు ఇంకొక 10 నిమిషాలు ఎక్కువగానే ఉన్నది. కాబట్టి మొత్తంగా అందరూ కూడా 6:02 పట్టు స్నానం చేయండి. పట్టు స్నానం చేయాలి అనుకునేవారు 6:02 పట్టు స్నానం చేసి 6:46 వరకు కూడా యథాశక్తిగా నామజపం కానీ మీకు వచ్చినటువంటి ఉపాసనం ఉన్నటువంటి మంత్రాన్ని కానీ జపం చేసుకుంటూ ఉండండి, శక్తి ఉన్నంత వరకు కూడా. దీనికి పట్టు స్నానము అనేది ఖచ్చితంగా చేయాలని కూడా చెప్పడం లేదు. కొందరైతే పట్టు స్నానం అవసరం లేదు అన్నారు పెద్దలైన వాళ్ళు. ఎందుకంటే ఈ గ్రహణం విషయంలో మనకు చంద్రోదయం 20 నిమిషాలు 15 నిమిషాలే ఉంటుంది కాబట్టి పట్టు స్నానం చేయడం అనవసరం అని కూడా అన్నారు. కాబట్టి యథాశక్తిగా 6 గంటలకు స్నానం చేసుకొని ఆ గ్రహణ జపం చేసుకోండి. కొంత మంచి సమయం గ్రహణము అనేది ఆ గ్రహణ కాలంలో చేసేటువంటి జపం అద్భుతమైనటువంటి ఫలితాలను, ఇన్స్టంట్ రిజల్ట్స్ అంటారు కదా, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. వృషభ, మిథున, మకర, తులా రాశుల వారు తప్ప మిగిలిన 8 రాశుల వారు కూడా ఎంతో కొంత ఈ గ్రహణం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారు ఆ యొక్క పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది. ఏం పరిహారాలు చేసుకోవాలంటే నీకు 3-4 స్తోత్రాలు చెబుతాను, వాటిని చక్కగా చదువుకోండి. ఆ గ్రహణ సమయంలో అయినా చదవచ్చు, గ్రహణం విడిచిన తర్వాత అయినా చదవచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. చక్కగా చూసుకోండి. తెల్లవారి మరునాడు శివాలయాన్ని దర్శించి అక్కడ రుద్రాభిషేకం చేసుకొని మీకు శక్తి ఉంటే బియ్యాన్ని, ఉలవలను దానం చేయండి. మీకు ఇంకా శక్తి ఉంటే వెండితో చేసినటువంటి చంద్రబింబాన్ని రౌండ్ వృత్తాకారంలో ఉన్నదైనా చేయవచ్చు, అర్ధ వృత్తాకారంలో ఉన్నదైనా, అర్ధ చంద్రబింబం లాగా ఉంటుంది ఎర్రేకలాగా, అలా ఉన్నదైనా చేయవచ్చు. మళ్ళీ అదేవిధంగా నాగ ప్రతిమను కూడా దానం చేయవలసి ఉంటుంది. మీ శక్తిని బట్టి చేయవలసి ఉంటుంది. ఈ స్తోత్రాలు అయితే అందరూ చేసుకోవచ్చు. మీకు గ్రహణ దోషం లేకున్నా కూడా ఈ యొక్క స్తోత్రాలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కాగా మంచి ఫలితాలు వస్తాయి. తీసుకుంటే గ్రహణ సమయంలో చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా తీసుకోండి. ఆహార నియమాల విషయంలో వచ్చినట్లయితే ఉదయం 12-12:30 లోపుగా అందరూ కూడా ఆ భోజనం అవన్నీ కూడా తీసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏమి కూడా తీసుకోకూడదు. గ్రహణ సమయంలో ఏమి తినకూడదు. గర్భవతులైన వారు 3 గంటల నుంచి నియమాలు పాటించండి. నియమాలు పాటించడం అంటే ఈ యొక్క కిరణాలు ఎక్కువగా సోకకుండా ఒక గదిలో కూర్చొని హాయిగా ప్రశాంతంగా వింటే సరిపోతుంది. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఈ కత్తులతో చేసేటువంటివి, కత్తిపీటలతో చేసేటువంటి పనులు, మూతలు పెట్టడము, మూతలు తీయడం లాంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది. నియమాలు పాటించినట్టు పెద్ద నియమాలు పాటించవలసిన అవసరం ఏం లేదు. రోగగ్రస్తులైన వారు టాబ్లెట్స్ తీసుకునేవారు ఉంటారు కదా, వారు పెద్ద నియమాలు పాటించవలసిన అవసరం లేదు. వారు 2:30 వరకు భోజనం చేసేస్తే సరిపోతుంది. 2 గంటల లోపుగా భోజనం చేయాలి వారు కూడా. మరీ 4-4:30 వరకు ఉండకూడదు. ఆ లోపు చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆ స్తోత్రాలను ఏమిటో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది చంద్రగ్రహణం కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి శ్లోకం చదువుకోవాలి. రవి అన్ని గ్రహాలకు అధిపతి కాబట్టి రవికి సంబంధించిన స్తోత్రం చదువుకోవాలి. శ్లోకము కేతుగ్రస్తం కాబట్టి కేతువుకు సంబంధించినటువంటి శ్లోకం చదువుకోవాలి. రవికి సంబంధించినటువంటి శ్లోకం ఇది 6 సార్లు చదువుకోవాలి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిన్ సర్వ పాపఘ్నం ప్రాణతోస్మి దివాకరం. దీనిని 6 సార్లు చదవండి. ఎక్కువ సార్లు చదివినా పర్వాలేదు, కనీసం 6 సార్లు చదవాలి. చంద్ర సంబంధమైనటువంటి శ్లోకము దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. దీనిని 10 సార్లు చదవాలి కనీసం, అందుకంటే ఎక్కువ చదివినా కూడా పర్వాలేదు. కేతువుకు సంబంధించినటువంటి శ్లోకము ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం
తం కేతుం ప్రణమామ్యహం. ఇది 7 సార్లు చదువుకోవాలి కనీసం, అంతకంటే ఎక్కువ చదివినా కూడా పర్వాలేదు. ఈ 3 శ్లోకాలు చదువుకొని దీనితో పాటుగా గ్రహణ శాంతి శ్లోకము అని మరొక శ్లోకం ఉన్నది. దీన్ని 11 సార్లు చెప్పుకోండి. ఇంద్రో నలో దండధరశ్చ వృక్షః ప్రాచేతసో వాయు కుబేర ఈశా మజ్జన్మ వృక్షేః మమ రాశి సంస్థే సోమోపరాగం శమయంతు సర్వే. కూడా ఈ ఇంద్రోణలో దండధరష్ట శ్లోకము గ్రహణం విడిచిన తర్వాత మరునాడైనా కూడా చదవచ్చు అని మనకు చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి దీన్ని చేసుకోండి. యథాశక్తిగా మీకు శక్తి ఉన్నంతలో పరిహారాలు ఆచరించుకోండి. ఆ యొక్క గ్రహణ దోషాన్ని ముఖ్యంగా సింహరాశి వారు ఈ స్తోత్రాలను ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే సింహరాశిలోనే ఈ యొక్క గ్రహణము అనేది ఏర్పడుతూ ఉన్నది. సింహరాశి పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఆ పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు ఖచ్చితంగా మీకు శక్తి ఉంటే ఆ బియ్యాన్ని, ఉలవలను దానం చేయండి. రుద్రాభిషేకం చేసుకోండి. ఆ వెండితో చేసినటువంటి ప్రతిమలు కూడా దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. కనీసం బియ్యమును, ఉలవలను దానం చేసి శ్లోకాలను అయితే ఖచ్చితంగా పారాయణ చేసుకోండి. మిగతా వారు కనీసం శ్లోకాలను పారాయణ చేసుకోండి. మీకు శక్తి ఉంటే దానం చేయండి. అసలు గ్రహణ సమయంలో దానం చేస్తే అఖండ ఫలితం ఉంది. ఆ సమయంలో కనీసం రామనామానైనా సరే జపించుకోండి. ఏది రాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక మంత్రాన్ని జపించుకొని ఆ యొక్క భగవత్ అనుగ్రహాన్ని పొందండి. అనుగ్రహాన్ని పొందడానికి అద్భుతమైన సమయము. విడుపు స్నానం మాత్రం ప్రతి ఒక్కరూ చేయాలండి. పట్టు స్నానం మీరు చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం. కానీ విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి. గ్రహణ సమయంలో జపం చేయాలంటే ఖచ్చితంగా స్నానం చేయాలి. ఇది ప్రధానమైనటువంటి నియమాలు. వీటిని పాటించండి. ఎలాంటి ఆందోళనలకు, భయాలకు లోను కాకుండా హాయిగా ప్రశాంతంగా ఆ యొక్క సమయాన్ని వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందండి. సకల శుభాలు కలుగుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.